నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రి హైవేలో ఉన్నాను. రోడ్ ఇది రాజమండ్రి హైవే రోడ్డు చూశారు కదా. ఈ రోడ్డు ఈ పక్కన ముళ్ళకంతలు కూడా ఒకసారి చూడండి. ఇది రోడ్డు, ఈ పక్కన ముళ్ళకంత. అయితే ఆ పెట్రోల్ బంక్ చూడండి ఒకసారి. ఆ పెట్రోల్ బంక్ నయారా పెట్రోల్ బంక్, రాజమండ్రిలో ఉన్నటువంటి నయారా పెట్రోల్ బంక్ అది. ఆ పెట్రోల్ బంక్ లో జనాలు కూడా ఉంటారు కదా చూడండి. ఏ పెట్రోల్ బంక్ అయినా సరే సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయి, సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఏ పెట్రోల్కైనా, ఈ ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఎక్కడైనా సరే సీసీటీవీ ఉంటాయి. ఆల్రెడీ సీసీటీవీలు కూడా ఉన్నాయి, కనపడుతున్నాయి చూడండి. మరి ఈ రోడ్డు మీద ఒకవేళ పోలీసు వారు చెప్తున్నట్లు ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుంటే, ఆ సీసీటీవీ కెమెరాస్ లో పడదా, ఆ సీసీటీవీ కెమెరాస్ లో కనపడదా? ఈ రోడ్డు మీద ఒకవేళ యాక్సిడెంట్ జరుగుంటే, ఇదే రోడ్డు మీద మరి అందరూ అన్నట్టుగా, పోలీసు వారు అన్నట్టుగా, లేదంటే కొంతమంది హైందవ సోదరులు అన్నట్టుగా, ఇంకా కొంతమంది అన్నట్టు ఆయన తప్పతాగి నిజంగా యాక్సిడెంట్ అయితే, ఈ రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే బండి ఎలా పడుద్ది? బండి ఒకవైపు వెళ్తుంది, మనిషి ఒకవైపు వెళ్తుంది. ఒకవేళ ఇక్కడే యాక్సిడెంట్ జరిగితే ఆ బొంకులో ఉన్నటువంటి వాళ్ళు చూడరా? ఒకవేళ ఇక్కడే యాక్సిడెంట్ జరిగితే అదే బంకులో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో పడదా? ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే ఇదే స్పాట్ లో బండి పడింది, బండి ఉంది, ఆయన ఇక్కడే పడవేసినట్టుగా అందరూ అంటున్నారు. మరి యాక్సిడెంట్ జరిగితే మనిషి మీద బండి ఎలా పడింది? ఒకవేళ అందరూ అన్నట్టుగా, పోలీసు వారు అన్నట్టుగా యాక్సిడెంట్ జరిగితే ఇదే స్పాట్ లో మనిషి ఎలా పడిపోయి ఉన్నాడు, ఆయన మీద బండి ఎలా పడిపోయి ఉంది? ఇదే పాస్టర్ ప్రవీణ్ గారి ఇక్కడే ఆయన చనిపోయినటువంటి స్పాట్ ఇది. ఇదే ప్లేస్. ఈ హైవేకి ఒకసారి హైవే కూడా చూపించండి. ఈ హైవేకి, ఇదే హైవేకి అంటే ఒక 5 అడుగులు కూడా లేదు, కనీసం 5 అడుగులు కూడా లేదు. ఇక్కడ యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది? యాక్సిడెంట్ జరిగితే ఆయన ఇక్కడ వచ్చి ఎలా పడ్డాడు? ఒకవేళ పడితే మనిషి పడ్డాడు అనుకోండి, బండి కూడా ఎలా పడుతుంది? అంటే ఇదంతా చాలా అనుమానంగానే ఉంది. అందుకే క్రైస్తవ సమాజం మొత్తం చాలా పెద్ద ఎత్తున అనుమానంగా ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు కాదు, కొన్ని విషయాలని ఆలోచన చేస్తే ఇది నిజంగానే ఎవరో హత్య చేశారు అన్న కోణంలో కూడా అందరికీ నిర్ధారణ అవుతుంది. మరి పోలీసు వారు ఎందుకు ఇంకా ఈ విషయంలో జాప్యం చేస్తున్నారు? ఈ దేశంలో అతి బలమైనటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థకి ఒక దొంగను పట్టుకోవటం, ఒక హత్య చేసిన వాడిని పట్టుకోవటం, ఒక గంజాయి అమ్మిన వాడిని పట్టుకోవటం, లేదంటే ఒక డ్రగ్స్ అమ్మేవాడిని పట్టుకోవటం, ఒక అత్యాచారం చేసిన వాడిని పట్టుకోవటం పెద్ద విషయమే కాదు. ఎన్నో యాక్సిడెంట్స్ చూసాం, బైక్ యాక్సిడెంట్స్ ని. ఈ 2 తెలుగు రాష్ట్రాలు కదా, అసలు ఎక్కడైనా సరే యాక్సిడెంట్ జరిగితే మనం చూసాం. రోడ్డు మీద బ్లడ్ ఉంటది. ఈ రోడ్డు మీద బ్లడ్ ఉందా? ఒకసారి ఇది కూడా రోడ్డు మీద చూపించండి. యాక్సిడెంట్ పోలీసు వారు అన్నట్టుగా ఈ రోడ్డు మీద కనుక యాక్సిడెంట్ జరిగితే ఇక్కడ ఎక్కడైనా బ్లడ్ ఉన్న దాఖలా కనపడుతుందా? ఇక్కడి నుంచి ఆ కొంత దూరం వరకైనా బ్లడ్ కనపడుతుందా? ఒక బైక్ యాక్సిడెంట్ జరిగితే, ఒక బైక్ యాక్సిడెంట్ తో ఎవరైనా చనిపోతే సహజంగా రోడ్డు మీద రక్తపు మరకలు ఉంటాయి. కానీ ఇక్కడ పోలీసు వారు చెప్తున్నట్టుగా ఒకవేళ నిజంగానే యాక్సిడెంట్ జరిగితే ఈ చుట్టుపక్కల ఈ ప్లేస్ అంతా ఎక్కడ ఒక రక్తపు మరక కూడా లేదు, ఒక రక్తపు చుక్క కూడా లేదు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే ఆ సీసీటీవీలో లేదంటే ఆ బంకులో పనిచేసే వాళ్ళకి తెలియదా? అరే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని చెప్పి వాళ్ళు పరిగెత్తుకు రారా? కానీ ఏదో జరిగింది మొత్తానికి. అందరూ అన్నట్టుగా ఆయన్ని హైదరాబాద్లోనే చంపేశారు అని చాలా మంది అంటున్నారు. లేదు, ఆయన విజయవాడలోనే చంపేసేసి రాజమండ్రిలో తీసుకొచ్చి పడేశారని పెద్ద ఎత్తున కూడా ఆరోపణ జరుగుతుంది. కానీ పోలీసు, ఇది నేను కూడా మా శశి టీవీ ద్వారా నేను పూర్తిగా ఈ ప్లేస్ అంతా చాలా అబ్జర్వేషన్ చేస్తే ఎక్కడ ఒక రక్తపు మరక కూడా లేదు. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఒక రక్తపు మరక కూడా లేదు. మరి ఈ రోడ్డు మీద నుంచి కనీసం కిందకి 5 అడుగులు కూడా ఉండదు. ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తే మరి ఎవరికి ఎందుకు కనపడలేదో అర్థం కాలేదు. ఆ బంకు వాళ్ళకే అది ఎందుకు అర్థం కాలేదు? రోడ్డు మీద ప్రమాదం జరిగితే ఆ బంకు వాళ్ళకి శబ్దాలు వస్తాయి, అరే ఒక మనిషి పడిపోయాడు, లేకపోతే ఏదో జరిగిందని. కానీ ఏమీ లేదు, ఇదంతా మిస్టరీ లాగా ఉంది. మరి పోలీసు వారు అంటే క్రైస్తవ సమాజం మొత్తం
పోస్ట్ మార్టం రిపోర్ట్ను కూడా మార్చేసి ఇది యాక్సిడెంట్ గానే ఇస్తారని ఆరోపణలు చేస్తుంది. క్రైస్తవ సమాజం ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత ధర్నాలు చేస్తున్నారు. ఆయనకు న్యాయం జరగాలి, ఆయన కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి. హంతకులు ఎవరు, చంపింది ఎవరు, దీని వెనక ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఆయన ఎలా చంపారు, ఇవన్నీ సమాజానికి తెలియచేయాలని చెప్పి ఆ తెలియజేయాల్సిన బాధ్యత కూడా పోలీసు వ్యవస్థ మీద ఉందని చెప్పి చాలా పెద్ద ఎత్తున క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పాస్టర్లు ఇప్పటికే శాంతియుత ధర్నాలు, నిరసనలు తెలియజేస్తున్నారు. కానీ రోజు రోజుకి అంటే ఆయన సీసీటీవీ ఫుటేజ్ రోజు రోజుకి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నారు పోలీసు వారు. అందులో ఆయన ఏదో ఒక మద్యం షాప్లోకి వెళ్ళి మద్యం కొనుగోలు చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఆ వీడియోలో చూస్తే అది మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి ఆయన కాదు. మరి పోలీసు వారు అంటే ఆయన ఒక చోట కూర్చున్నటువంటి ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసినటువంటి ఫోటో ఎవరు తీశారు అంటే ఆయన ఎవరైనా వెంబడిస్తున్నారా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. మరి ఆయనంతటికి ఆయన ఫోటో తీసుకోలేరు కదా, ఆయన అక్కడ కూర్చున్న ఫోటో చాలా మంది అది ఇప్పుడు సోషల్ మీడియా ట్రోల్ అవుతుంది. మరి ఆ ఫోటో ఎవరు తీశారు, తీయాల్సినంత అవసరం ఏంటి? ఆర్టిఫిషియల్ ఏ టెక్నాలజీతో అది పాస్టర్ ప్రవీణ్ గారి లాగా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారనే ఒక ఆరోపణ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏదేమైనా కూడా చంపింది ఎవరు, దీని వెనక ఎవరున్నారు అనేది పోలీసు వారు బయట పెట్టట్లేదు. పోలీసు వారు తలుచుకుంటే పెద్ద విషయం కాదు. సో నా వెనక నయారా బంక్ రాజమండ్రి ఏదైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని ఇక్కడ అందరూ అన్నట్టుగా హత్య చేశారన్న ప్లేస్ ఉందో దాని ఎదురుగా ఉన్నటువంటి నయారా బంక్. ఈ నయారా బంక్ ఇది రాజమండ్రి టు విజయవాడ వెళ్ళే రూట్ అనమాట. ఈ నయారా బంక్ ఆపోజిట్ లోనే విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళే రూటు. ఆ నయారా బంక్ ఆపోజిట్ లో కరెక్ట్గా సీసీటీవీ కనపడుతుంది కదండి. ఆ సీసీటీవీ విజువల్సే, ఆ సీసీటీవీ ఎదురుగా ఉన్నటువంటి ఆ విజువల్సే అక్కడే ఒక దుమ్ము లేచినట్టుగా ఆయన అక్కడ రోడ్డు పక్కనే పడేసేసి అదంతా మనం చూసాం. అదే సీసీటీవీ అండి. మరి ఈ సీసీటీవీ ఈ బంకులో చూశారు కదా దాదాపుగా సీసీటీవీస్ ఉన్నాయి. అది అక్కడ ఒకటి ఉంది, అక్కడ 2, ఇది ఒకటి 3. దాదాపుగా ఒక పెట్రోల్ బంకులో ఒక 4-5 సీసీటీవీలు ఉంటాయండి. అయినా కూడా మరి ఈ బొంకు వారికి ఆ ఎదురుగానే యాక్సిడెంట్ జరిగితే, ఆ బొంకు ఎదురుగా యాక్సిడెంట్ ఒకవేళ పోలీసు వారు అన్నట్టు యాక్సిడెంట్ జరిగితే తెలియకపోవటం అనేది చాలా వింతగా ఉంది, విచిత్రంగా ఉంది. రోడ్డు మీద ఒక బండి యాక్సిడెంట్ జరిగితే దారిని పోయే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆగుతారు, అది రాత్రి అయినా పగలైనా. మరి అక్కడ నిజంగానే ఆ నయారా బంక్ ఎదురుగా యాక్సిడెంట్ జరిగి ఉంటే ఆ బంకులో నైట్ షిఫ్ట్లో దాదాపుగా ఒక 5గురన్నా పనిచేస్తారుగా, పంపు బాయ్స్ ఉంటారుగా, సూపర్వైజర్ ఉంటారుగా. యాక్సిడెంట్ జరిగితే సౌండ్ వస్తుంది, సౌండ్ రాలా. యాక్సిడెంట్ జరిగినట్టు ఆనవాళ్లే లేవంటున్నారు. ఎట్లా సాధ్యం ఇదంతా? ఆయన మీద ఇప్పుడు మందు తాగి యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అంటున్నారు. ఒకవేళ యాక్సిడెంట్ అయితే కారును ఎందుకు పట్టుకోవాలా? ఇంతవరకు ఆ కారు ఎవరిది? ఒకవేళ ఏది పోలీసు వారు అన్నట్టుగా యాక్సిడెంట్ జరిగిందని, ఆ కారు ఒకటి గుద్దేసిందని, ఆ దుమ్ము ఒకటి లేచిందని, మరి ఇవన్నీ చెప్తున్నప్పుడు కారు ఎంతవరకు పట్టుకోలేదు? ఇంతవరకు ఎందుకని కారుని పట్టుకోలేదు? ఆ కారు ఎవరిది అసలు? ఎక్కడుంది ఆ కారు? నాకు అనేక అనుమానాలు వస్తున్నాయండి, అనేక అనుమానాలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అనేక అనుమానాలు. బండి తోలింది ఆయన కాదని, ఆ బండి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన బండి వేరు, కొవ్వూరు టోల్గేట్స్ దగ్గర ఆ టోల్గేట్ దాటినటువంటి బండి మీద ప్రయాణించినటువంటి ఆ బండి వేరు, ఆ బండి మీద ఉన్నటువంటి వ్యక్తి వేరు. ఆయన చనిపోయినప్పుడు ఆ బాడీ మీద ఉన్నటువంటి బట్టలు కలర్ వేరు, అక్కడ కూర్చున్న విజయవాడలో రామర్పాటు దగ్గర ఆ ఫుట్పాత్ మీద కూర్చున్నప్పుడు ఉన్నటువంటి బట్టలు వేరు, మందు కొనేది వ్యక్తి వేరు. ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి, చాలా లాజికల్గా ఉన్నాయి. ఆలోచన చేస్తే ఇవన్నీ అనుమానాలకి తావులేదండి. నిజంగా ఒక పాస్టర్ అయినా, ఒక ముస్లిం అయినా, ఒక హిందూ బాబా అయినా, వీళ్ళకి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు ఉన్నాయనుకోండి. ఒక పేరు ప్రఖ్యాతలు ఉంటే వారు నిజంగా పబ్లిక్గా బయటకు వచ్చి వాళ్ళకి నిజంగా తాగే అలవాటు ఉంటే, లేదంటే వ్యభిచారపు అలవాట్లే ఉంటే, ఎవరికి పాస్టర్లకైనా అది ఎవరికి ఒక పేరు పొందిన పాస్టర్ అవ్వచ్చు, ఒక పేరు పొందిన హిందూ బాబా అవ్వచ్చు, లేదంటే ఒక పేరు పొందిన ముస్లిం ముతావల్లిలో వాళ్ళే అనవచ్చు. సమాజంలో వాళ్ళకి ఒక గుర్తింపు, ఒక హోదా వచ్చినప్పుడు పబ్లిక్గా బహిరంగంగా మద్యం షాప్కి వచ్చి మందు కొనుగోలు చేస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. ఎవడు గుర్తుపట్టడా? ఉదాహరణకి ఒక రాధా మనోహర్ దాస్ ఉన్నాడండి. రాధా మనోహర్ దాస్ వెళ్ళి
ఒక పబ్లిక్గా ఆయనకు ముందు అలవాటు ఉందో లేదో మరి మాకైతే తెలియదు. ఒకవేళ ఉందనుకోండి, ఉదాహరణగా చెప్తున్నా, మద్యం షాప్కి వెళ్ళి ముందు కొంటాడా? ఒక ముస్లిం మతానికి చెందిన బ్రదర్ షఫీ గారు ఉన్నారండి, ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మోటివేషన్లు ఇస్తారు ఆయన ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా గుర్తుపట్టకుండా ఉంటారా? ఆయన వెళ్ళి మద్యం షాపులో మద్యం కొనగలడా? ఒకవేళ ఆయనకు అలవాటు ఉందంటే, అరే నా హోదా ఏమైపోయింది, జనాలు నన్ను గుర్తుపడతారు, నాకు ముందు అలవాటు ఉంది అని తెలిస్తే నా అవమానం, నాకు పరువు తక్కువ పని అని ఆయన అనుకోడా? అట్లాంటి వ్యక్తి ఒకవేళ నిజంగా పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ముందు అలవాటే ఉందనుకోండి, ఇంత పబ్లిక్గా బహిరంగంగా ముందు తాగుతాడా? తాగాలంటే ఇంట్లో తాగొచ్చు, రాజమండ్రిలో ఆయన ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడ తెప్పించుకొని సీక్రెట్గా ఆయన గదిలో తాగొచ్చు, లేకపోతే ఒక హోటల్ తీసుకొని హోటల్లో తాగొచ్చు. ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయండి. సరే, పోలీసు వారు ఎప్పటికైనా ఈ కేసుని పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసును జాప్యం లేకుండా వీలైనంత తొందరగా ఈ కేసును ఛేదించండి. క్రైస్తవులకు అనేక అనుమానాలు ఉన్నాయి, అనుమానాలను నివృత్తి చేయండి. ఇప్పటికే సోషల్ మీడియాలో హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవుల మధ్య పెద్ద దుమారం రేగుతుంది. చాలా పెద్ద ఎత్తున శాంతియుత ధర్నాలు కూడా చేస్తున్నారు. మీరు రోజు రోజుకి ఈ కేసుని డిలే చేసే కొద్దిగా క్రైస్తవులు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారికి వచ్చినటువంటి అనుమానాలు కూడా బలపడే దిశగా కూడా ఉంది. సో శాంతి భద్రతలను కాపాడండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పోలీసు వారు తగిన చర్యలు తీసుకోండి. సోషల్ మీడియాలో ఈ మతాల మధ్య ఎవరెవరైతే ఇది చేస్తున్నారో వారందరినీ కట్టడి చేయండి. దయచేసి ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. తెలంగాణ తెలుగు ప్రజలందరూ బాగుండాలి, తెలుగు వారు అందరూ బాగుండాలి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బాగుండాలి. ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మర్డర్ క్రైస్తవులందరినీ ఏకం చేసిందండి. క్రైస్తవులు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున క్రైస్తవులందరూ ఐకమత్యంగా ఉన్నారు. ఇదే ఒక హిందూ బాబాని చంపినా కూడా వారి యొక్క ధర్నాల నిరసనలు ఇలాగే ఉండేవి. ఒక ముస్లిం మతానికి చెందిన వారిని ఇట్లాగే చంపినా కూడా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి బైఠాయిస్తారు. కానీ ఈరోజు హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది చాలా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. క్రైస్తవుల్లో ఉన్నటువంటి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టండి. దయచేసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ స్పందించి వీలైనంత తొందరగా ఈ కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చి అనేక అనుమానాలను నివృత్తి చేయండి. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఎలా చనిపోయాడు, ఎవరు చంపారు, లేదంటే యాక్సిడెంటా, లేకపోతే మర్డర్ చేస్తే ఎవరు చంపారు, యాక్సిడెంట్ చేస్తే ఏ కారు చేసింది, దేనితో గుద్దింది, ఎలా పడిపోయాడు, ఇవన్నీ కన్ఫర్మేషన్ మీరు చేయండి. హోంమంత్రి గారికి కూడా మా SSTV ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా మీరు అందరూ చొరవలు తీసుకొని ఎవరైతే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేశారని అందరూ అంటున్నారు, ఆ హత్యకు గల కారణాలు ఏంటి వెలికి తీయండి. ఒకవేళ యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ కారణాలు కూడా మీరు అందరూ వెలికి తీసి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా కాపాడాలని చెప్పి నేను మా SSTV ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. సార్, దయచేసి క్రైస్తవులారా శాంతియుతంగా ఉండండి. ఎవరు గొడవలకి పోవద్దు, ఎవరిని హిందువులని దూషించొద్దు, హిందువుల్లో ఉన్నటువంటి వారిని ఎవరిని దూషించొద్దు. దయచేసి మీరు అందరూ బాగుండాలి. అందరం ఇది లౌకిక దేశం, భారతదేశం. అందరూ కలిసికట్టుగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా కలిసికట్టుగా మీరు అందరూ ఒకరికొకరు గౌరవించుకుంటూ ఆ మంచి సంప్రదాయానికి తెరలేపాలని చెప్పి మా SSTV ద్వారా మీ అందరినీ సవినీయంగా వేడుకుంటున్నాను.